సమాజంతో అనుబంధం తలుచుకుంటేనే కళ్ళు చెమస్తాయి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వాళ్ళ కుటుంబంతో ఏం పని? అమ్మాయి మీ ఇంటికి వస్తే బాగుంటుందని అలా మధ్యవర్తులు సర్దు చెప్తుంటే నేనేదో తప్పు చేసిన దానిలాగా తలుపు చాటుకు నిలబడి వినినట్టు ఉండాలి. అలాంటి పెళ్లి చేసుకుంటే నేను అత్తారింటికి వెళ్ళాక సుఖంగా ఉండగలనా? ఆ గ్యారంటీ కూడా లేదు. తెలియక ఏదైనా పొరపాటు చేస్తే అన్నీ మీ బాబు బుద్ధులే వచ్చాయని సూటిపోటి మాటలు భరిస్తూ అక్కడే ఉండాలి. ఇంకో మార్గమే లేదు కదా నాన్న. చాలా ఆపమ్మా. వాళ్ళు వచ్చినప్పుడు నేనుంటాను, పెళ్ళికి కూడా ఉంటాను. ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నప్పుడు లెక్చరర్ ప్రమోద్ గారు వెతుక్కుంటూ మరీ ఇక్కడికి వచ్చి సంబంధం గురించి చెప్పారు. వాళ్ళ మేనల్లుడు ఉన్నాడని. తర్వాత వచ్చి నేను అమ్మకు చెప్పాను వివరాలు కనుక్కోండి అని. అంతా ఫార్మాలిటీ. ఆ తర్వాత అబ్బాయిని కలిసి మాట్లాడాను. అరగంటలో అబ్బాయి గురించి అన్ని విషయాలు నాకెలా తెలుస్తాయి? అయినా సరే పెళ్లి ఒప్పుకున్నాను. నాకు అవసరం ఉంది కాబట్టి. ఎందువల్ల? మీ వల్ల. అందరి తండ్రుల్లాగే మీరు కూతురికి పెళ్లి చేయాలనే బాధ్యతతో ఉంటే నాకు అసలు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా. మామూలు ఆడపిల్లలాగే పెళ్ళంటే సిగ్గుతో మురిసిపోయే చిన్న చిన్న సంతోషం కూడా లేకుండా పోయింది. నేనే సిగ్గు విడిచి నా పెళ్లి గురించి నేనే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. పెళ్లి కూతురు తాలూకు గౌరవాన్ని కోల్పోయింది నేను. మరి నేనెవరిని అడగాలి? తండ్రిగా మీరుండి కూడా నేను అనామకురాలిగా నా పెళ్లి గురించి నేనే మాట్లాడుకోవాల్సి వచ్చినందుకు మిమ్మల్ని వదిలేలా? చెప్పండి నాన్న. పెళ్లి చేసుకున్న భార్యకు భర్త నచ్చకపోతే చట్ట ప్రకారం వదిలేయచ్చు. కానీ నాన్న నచ్చలేదని కూతురు ఎలా వదులుకుంటుంది? కుదరదు కదా. అందుకే నేను ఇలా పెళ్లి చేసుకుని మీకు ఇలా దూరంగా వెళ్ళిపోతున్నాను. అంతవరకైనా మీరు నాన్నగా కనీస బాధ్యతతో ఉండండి. ఇన్ని రోజులు నాన్న, ఎన్నో రోజులు నాన్న అని పిలిచాను కదా. ఆ గౌరవానికైనా మీరు కాస్త ఓపిక పట్టండి. పెళ్లికి రండి. అప్పుడే ఉన్న కాస్త మర్యాదైనా మీకు దక్కుతుంది. పెళ్లిలో శాస్త్రానికి పిలిచారని లేనిపోని కోపాన్ని చూపించడానికైతే రాకండి. ఒకవేళ వస్తే మాత్రం అందరినీ నవ్వుతూ మాట్లాడించండి. నేను పెళ్లి చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయే వరకైనా నాన్నగా ఉండడం బరువు అని అనుకోకండి ప్లీజ్. మిమ్మల్ని ఆలస్యంగా పిలుస్తున్నందుకు పరువు తక్కువ అని అనుకోకండి నాన్న. ఫస్ట్ అండ్ లాస్ట్ తప్పుగా మన్నించి మా ఆహ్వానాన్ని మన్నించండి నాన్న ప్లీజ్. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకోండి. ఇంకా డబ్బులు కావాలంటే నన్నే అడగండి. తాగాలనుకుంటే తాగండి. కార్డ్స్లో పోగొట్టుకోవాలనుకుంటే అది చేయండి. బయట అప్పు చేసి అమ్మని మాత్రం బాధ పెట్టకండి. పరువు తీయకండి.
రమ్మని పిలిచి మౌనంగా ఉంటే ఎలా? మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. ఏం లేదు మావయ్య. సరే అయితే ఇంటికి ఎందుకు రావడం లేదు? వచ్చాను కదా. వచ్చారు, నేను మీ ఆఫీస్కి వస్తే వచ్చారు. వచ్చి నిలబడే మాట్లాడారు. ఇంట్లో 5 నిమిషాలు కూడా కూర్చోలేదు. కొద్దిగా బిజీగా ఉన్నాను మావయ్య. ఎంత బిజీగా ఉన్నా నీ భార్యను కూడా పట్టించుకోవాలి కదా, లేకపోతే కష్టం అల్లుడు గారు. నేను రెగ్యులర్గా ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. అది కాదు అల్లుడు గారు, మీరు ఈ మధ్య ఇంటి దగ్గరికే రావడం లేదు. అది సరే, మాతో మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టే రావడం లేదు అనుకుందాం. అది కూడా ఆ రోజు ప్రభాకర్ ఏదో చెప్పాడు కాబట్టే అలా అడగాల్సి వచ్చింది. అది తప్పైతే క్షమించండి. మీ యాటిట్యూడ్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు. అందులో ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోవడాలు, క్షమించుకోవడాలు ఉండవు. మీకు నాకు సరిపోదు. అందుకే ఇంటికి రావడం లేదా? దీని గురించి వాదన అనవసరం. మీరు చేసే పనులు మంచివి అని మీకు పూర్తిగా నమ్మకం ఉంది. కానీ అది బాగలేదన్న విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. మీతో వాదించే ఓపిక నాకు లేదు. విషయం ఏంటో చెప్పండి. పుష్పని చెకప్కు తీసుకువెళ్ళాను. ఓ, డాక్టర్ ఏం చెప్పారు? ఇంకో 2-3 రోజుల్లో డెలివరీ డేట్ ఇచ్చారు. దయచేసి ఇంటికి రండి అల్లుడు గారు. వచ్చి తనతో సంతోషంగా ఉండండి. మొబైల్ ఆఫ్ చేసి ఉంచండి. తను ఇంతకుముందు నా కూతురైనా సరే, పెళ్లి చేసుకున్నాక మీ భార్య. రేపు హాస్పిటల్లో ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సి వస్తే మీరే కదా తీసుకోవాలి. అది నిజమే. పెళ్లి చేసుకున్నాక తన పూర్తి బాధ్యత నాది. అయితే ఇంటికొస్తారు కదూ? నేను ఫోన్ చేసి మాట్లాడతాను. సరే. మావయ్య, ఒక్క మాట. నా మీద రూమర్స్ వస్తున్నాయని చెప్తున్నారు. మీరు వాటిని నమ్ముతున్నారా? లేదలుడు. మరి ఆ రోజు అలా అన్నారు. మీరు మీ దేవిక మేడం దూరంగా ఉంటే మంచిదనిపించింది, అందుకే అలా చెప్పాను. కానీ మీరు గాని ఆ దేవిక గారు గాని అలాంటి మనుషులు కాదని నాకు తెలుసు. థ్యాంక్స్ మావయ్య. ఇంతకీ సైట్ విషయం ఎంతవరకు వచ్చింది? అంతా బిడ్డ అదృష్టం. అందులో ఒక చిన్న ఇల్లు కట్టిద్దాం. అది కాదు మావయ్య, మొత్తం డబ్బులు కట్టేశారా? లేదు, మీరు గొడవ చేశారు, అందుకే ముందుకు ప్రొసీడ్ కాలేదు. డబ్బులున్నాయి, మీరిచ్చేయమంటే ఇచ్చేస్తాను. పుష్ప కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్టిన డబ్బులు వాపస్ తీసుకోవచ్చేమో ఒకసారి చూడండి. లేదలుడు, సైట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఒప్పందం తప్పినందుకు సైట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయొచ్చేమో చూడండి. ఇప్పుడు దాని రేటు 20 లక్షల పైనుంది అల్లుడు గారు. పిల్లల భవిష్యత్తే ఈ సైటు. డబ్బుల కంటే సైటే ముఖ్యమని నాకు అనిపిస్తోంది. అంతేగాని సైట్ వదిలేయడానికి మనసు ఒప్పుకోవటం లేదని చెప్పండి. సరే, నాకు కూడా తప్పు ఒప్పో పెళ్ళి అయిపోయింది. పుష్పతో కలిసి ఉండడం తప్పదు. నాకు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మీరు అనవసరంగా మా సంసారంలో జోక్యం చేసుకోవడం వల్లే చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇవి పెరగొద్దనుకుంటే, మీ కూతురి సంసారం బాగుండాలనుకుంటే మీరు నేను చెప్పినట్టు చేయండి. మా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎక్కువ జోక్యం చేసుకోకండి. నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉంది దీపా. రాకుండా ఎందుకుంటానత్తమ్మా? మనదెంతైనా రక్త సంబంధం కదా, ఊరుకోగలమా? అవును, కరెక్టే. కానీ పేగు బంధం గేటు దాటలేదు చూడు. అదే నా కొడుకు నిన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు కదా, లోపలికి రాలేదుగా. ఆయనకి కోపం వచ్చింది మీ మీద. ఎందుకు? గారాబంగా పెంచి పెద్ద చేసినందుకా? అది అంత ప్రేమగా పెంచుకున్న కొడుకు గృహప్రవేశానికి మీరు రానందుకత్తమ్మా. ఆ రోజు ఫంక్షన్కొచ్చిన వాళ్ళంతా మీ అమ్మ మీ చెల్లి ఎక్కడా అని అడిగితే
ఏం చెప్పాలో తెలియక చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారు. అయ్యో పాపం, అయితే మొత్తం తప్పు నాదే అంటావా? ఆ, అలా కాదు, మాది తెలిసి తెలియనితనం, చిన్నవాళ్లం, మీరు లోకం పోకడ తెలిసిన వాళ్ళు. ఆయన సరిగ్గా పిలవలేదని ఆగిపోవడం కంటే ఆ రోజు మీరు గృహప్రవేశానికి రావాల్సింది. పెళ్లైన కొత్తలో ఆయన బంధాలు వదులుకోలేను అని చెప్పినప్పుడు నేనే అన్నాను ఆ ఇంటితో నాకే సంబంధం లేదు అని. అందుకే అలాంటి పొరపాటు జరిగుంటుంది. కీర్తికి పెళ్లి ఫిక్స్ అయింది. తెలిసిందత్తమ్మా, ఎంతో సంతోషపడ్డా. అబ్బాయి బాగా చదువుకున్నాడు, అమెరికాలో జాబ్ చేస్తున్నాడని తెలిసింది. అవును, తను ఇండియాలో ఉండేది 3 నెలలు మాత్రమే. ఆలోపు పెళ్లి జరిపించి పంపించాలి. అయిపోతుందిలేండి. కీర్తి మంచి అదృష్టవంతురాలు. ఇన్ని ఇబ్బందులున్నా మంచి అబ్బాయి దొరికాడు. నాకూడా ముందు అంతా బానే ఉండేది. ఈయన నన్నిష్టపడ్డారని పెళ్లి చేసుకున్నాను. వయసు అలాంటిది, తొందరపడ్డాను. అప్పుడు తెలియలేదు. నీకేం తక్కువైందిప్పుడు? నువ్వేమీ అనుకోకు, కానీ నీకీ మాట చెప్తే బావుంటుందని చెప్తున్నా. రేపు నీకు పుట్టబోయే బిడ్డకో కొడుక్కో ఏ లండన్ సంబంధమో వచ్చిందనుకో, అప్పుడు కూడా ఇలాగే అంటావా? మీ నాన్నని అనవసరంగా చేసుకున్నాను, ఆలోచించాల్సింది అని అలాగే మాట్లాడేలా ఉన్నావే. నేనా ఉద్దేశంతో అనలేదత్తమ్మా. నువ్వే ఉద్దేశంతో అన్నా పెళ్ళైన తర్వాత ఆ మాట నోటి వెంట రాకూడదు. పెళ్లి జీవితంలో ఒక్కసారే జరుగుతుంది. గొప్పవాడైన వాడల్లా మొగుడు కావాలి అనుకోవడం కంటే కట్టుకున్నవాడే గొప్పవాడు కావాలనుకుంటే తృప్తిగా ఉంటుంది. మీ అంత పెద్ద మనసు నాకు లేదు. మీరు గొప్పవారు, మామయ్యతో సర్దుకుపోతున్నారు. ఇలాంటివి మీరు చెప్తే నేను వినొచ్చు, కాదనను. కాని ఏం చేయను? ఇప్పుడు ఈ ఇంటి అప్పు, ఫ్రిడ్జ్ ఇన్స్టాల్మెంటు, నెలనెలా వంట సరుకుల ఖర్చు, ఇంకో 5 నెలలైతే బిడ్డ, అది ఇంకో ఖర్చు. ఇదంతా అయ్యేసరికి ముసల్దాన్నైపోతాను. ఇక అనుభవించేదేముంటుందిలే. సరే, నా గురించి వదిలేయండి. ఎప్పుడు ఉండేదే. మీరు చెప్పండి. పెళ్లి ఫిక్స్ అయింది. ఇదంతా ఎలా చెయ్యాలా అని ఇక పైన చూడాలి. కీర్తి ఫారిన్కి వెళ్తుంది. ఫారిన్ అంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు, కార్లో తిరగొచ్చు. ఆ అదృష్టం అంటే తనదే. పెట్టి పుట్టింది. సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఇక్కడికొచ్చి ఖర్చు పెట్టి మహారాణిలా మెరిసిపోవచ్చు. అక్కడ బంగారు నగలు వేసుకోరు. పెళ్లికి నేను చేయించుకున్న నగలిస్తాను, వేసుకొని ఇవ్వండి. పెళ్ళయ్యాక తీసుకుంటాను. మీకు ఆ ఖర్చు మిగులుతుంది. ఇప్పటి వరకు నగల గురించి ఆలోచించనే లేదు చూడు. బయట వాళ్ళు ఇలాంటివి ఎలా సర్దుబాటు చేసుకోవాలో వాళ్ళెందుకు ఆలోచిస్తారు చెప్పు? ఎంతైనా ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్లే. ఇక చీరలు కూడా ఎక్కువగా కొనకండత్తమ్మా. ఎలాగూ ఫారెన్ వెళ్ళాక అక్కడ చీరలతో పనుండదు. కీర్తి కట్టుకోదు. కాబట్టి మా గృహప్రవేశానికొచ్చిన చీరలున్నాయి, అవి తీసుకొస్తాను. అయితే ఆ ఖర్చు మిగులుతుందన్నమాట. ఆ అబ్బాయికి ఎవరూ లేరని విన్నాను. తనకి మేనమామున్నారు. ఆయన లెక్చరర్ ప్రమోద్ గారని. ఆయన తప్ప ఇంకెవరూ లేరు. అయితే సరే, మీకంత శ్రమ ఉండదు. పెళ్లి సింపుల్గా చెయ్యొచ్చు. చిన్న ఫంక్షన్ హాలు, ఒక 100 మంది జనాలు, బాగా చెయ్యొచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. అవును కదా. కానీ నా పెళ్లికి డబ్బులు అవసరమై అమ్మ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇంకా 10 సంవత్సరాల సర్వీస్ ఉండగానే వదిలేశారు. మీకా బాధ లేదులేండి, మీరు జాబ్కి వెళ్ళొచ్చు. అవును, అందుకు కీర్తి ఒక్కతే కాదు, మేం కూడా అదృష్టవంతులమే. ఇప్పుడు చూడు, నేను జాబ్ మానేయాల్సిన అవసరం లేదు. పెళ్లికి ఎక్కువ ఖర్చు పెట్టకుండానే సింపుల్గా చేసేయచ్చు. అన్నగా పిలిపించుకునే మహేష్ కూడా తన డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక కీర్తి ఫారెన్లో సెటిల్ అయితే ఈ ఇల్లు అవసరమే ఉండదు. ఇల్లు కూడా పూర్తిగా మహేష్ సొంతం అవుతుంది. నా కొడుకు మరీ ఆరాటపడి సంపాదించాల్సిన అవసరమే లేదు. అందుకు కావలసిన తెలివితేటలు కూడా వాడికి లేవు.
ఎలాగో వాణ్ణి చూసుకోవడానికి తెలివైన కోడలివి దొరికావు. అది చాలు, ఇంకేం కావాలి? థ్యాంక్స్ అత్తమ్మా. మా అమ్మ అంటుంది పుట్టబోయే బిడ్డ చాలా అదృష్టవంతుడని. వాడు కడుపులో పడ్డాడో లేదో మేమిల్లు కట్టించాం. కీర్తికి పెళ్లి కుదిరింది. మీరు రమ్మని కబురు పంపారు. అంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు ఇలాగే అంటావు. రేపు బిడ్డ పుట్టాక ఈ నానమ్మ దగ్గరికి పంపిస్తావో లేదో. ఏదో సరదా కన్నాన్లే. ఆ, గృహప్రవేశం టైంలో జరిగింది మనసులో పెట్టుకొని. అలా ఏం కాదు. అయినా మనసులో ఒకటి పెట్టుకొని నీ మీద కుట్రలు చేయడానికి నువ్వేం శత్రువి కాదు. ఈ ఇంటి దీపానివి దీపా, నా కోడలివి. సరేనా? సారీ అత్తమ్మా, మీ మంచి మనసుని నొప్పించాం. గృహప్రవేశం అంటే ఏదో అలా జరిగిపోయింది కానీ నా కొడుకు బారసాల మీ చేతుల మీదనే జరగాలత్తయ్యా. తప్పకుండా. ఇన్ని రోజులు మా కోడలు అంత కలివిడిగా ఉండదేమో అనుకున్నాను. కానీ నీకు కలుపుగోలుతనం ఎక్కువే. కాకపోతే అది ఎప్పుడు చూపాలో అప్పుడు చూపిస్తావు. అయితే నిన్ను మనా అనుకుని ఒకటి అడుగుతున్నాను. అడగండి అత్తమ్మా. ఆ డబ్బులంటే మాత్రం కష్టం. అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాం. అది కాదు. అమ్మని వాడు వంట మనిషి అన్నాడు. నాకు కోపం వచ్చింది. అమ్మను చిన్నచూపు చూశాడని నేను మీ ఇంటికి రాలేదు. నాతో పాటు దేవిక, కీర్తి కూడా ఉండిపోయారు. నిన్ను బాధ పెట్టాం, క్షమించు. మీరు పెద్దవాళ్ళు, అలా అనొద్దత్తమ్మా. ఏమో, వాడికి చిన్ననాడు ఏ పంతాలు పట్టింపులు ఉండేవే కావు. కానీ పోను పోను పెద్దవాడవుతున్నాడు కదా. అందుకే మేము రాలేదని మనసులో పెట్టుకొని కీర్తి పెళ్లికి రాకపోతే పెళ్ళే కళ్ళ తప్పుతుంది. నేనందరి ముందు చిన్నబోయి ఉండాలి. ఏదో జరిగింది జరిగిపోయింది. కొట్టినా తిట్టినా కొడుకు కొడుకే. వాడు రాకపోతే నేను పెళ్లి చేసినట్టే ఉండదు. నువ్వే వాడికి చెప్పాలి. మీరంతగా చెప్పాలా అత్తమ్మా? తప్పకుండా వస్తాను. ఆయన్ని కూడా తీసుకొస్తాను. నేనే తప్పు చేశానేమో అనిపిస్తుంది. మిమ్మల్ని గృహప్రవేశానికి రాకుండా చేసింది మీ కొడుకే. నేను మొండిగా ఆయన వెంటపడుంటే వచ్చేవాళ్లేమో అనిపిస్తుంది. నేనే ఆయన్ని ఫోర్స్ చేయలేదు. ఆయనుండగా నేనే వచ్చి పిలిస్తే ఏం బావుంటుంది చెప్పు? లెక్చరర్ ప్రమోద్ ఇంటికి మా తమ్ముడికి ట్యూషన్ సీట్ కోసమని వెళ్ళొచ్చాను. ఇల్లంతా తిరిగి చూశాను. ఇల్లు మరీ పెద్దది కాదు, చిన్నది కాదు, మీడియం హౌస్. కింద ఒక వరండా, హాల్, కిచెన్, పైన 3 రూములున్నాయి. మేడం, ఆ లెక్చరర్కి ఇప్పుడు పిల్లలు లేరు. ఇంట్లో ఉండేది ఇద్దరే, లెక్చరర్, ఆయన భార్య. ఆ ఇంటిని సర్చ్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. 6-7 మెంబర్స్తో టీంతో వెళ్తే సరిపోతుంది. మరి బ్యాంక్ అకౌంట్స్, లాకర్ సంగతి? ఆ లెక్చరర్ గారి భార్య పూస గుచ్చినట్టు చెప్పింది. బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్ వివరాలు అన్నీ లొడలొడ వాగేసింది. ఆడవాళ్ళ వీక్ పాయింట్ డబ్బు, నగలు అనుకుంటారు కదా, కానీ అది కాదు, పొగడ్తలు. పాపం, రేపు నేను రైడ్కి వెళ్తే ఆమె నన్ను చూసి స్టన్ అయిపోతారు. ఆ షాక్ నుంచి ఎలా బయటకు వస్తుందో ఏమో అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కతే ఇంట్లో ఉంటుంది. లెక్చరర్ గారికి క్లాసులు చెప్పడంతో రోజు గడిచిపోతుంది. ఆమెతో మాట్లాడడానికి ఎవ్వరూ లేరు పాపం. అందుకే మాట్లాడడం మొదలు పెడితే ఆపడం కష్టం. అన్నీ చెప్పేసింది. పోన్లేండి, మన పని ఈజీ అయిపోయింది. స్థిరాస్తి అంటే ఆ ఇల్లు ఒక్కటే అనిపిస్తోంది. అది లెక్కలో ఉంటుంది. ఇక క్యాష్ డిపాజిట్ చేసింది ఆ ఫినాన్స్ కార్పొరేషన్లో ఉండొచ్చు. దానికి లెక్కలుండవు. ఆ డాక్యుమెంట్స్ దొరికితే చాలు, మనకు చిక్కినట్టే. లెక్చరర్గా ఉన్నారంటే సొసైటీలో అందరికీ ఐడియల్ పర్సన్గా ఉండాలి. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముందు చూపు కూడా కలిగి ఉండాలి. అంత సంపాదిస్తున్నప్పుడు ట్యాక్స్ పే చేస్తే అసలు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. మనం సెర్చ్ చేస్తే దొరికిపోతాడు. దొరికితే గిల్టీగా ఫీల్ అవుతాడు మేడం. డబ్బు ఒక జబ్బు. ట్యాక్స్ కట్టకపోవటం అనేది ఒక రోగం. కాలేజీలో లెక్చరర్స్గా వీళ్ళు టీచ్ చేస్తే దాని మేనేజ్మెంట్లు క్యాష్ చేసుకుంటాయి.
అది చూసి మన టాలెంట్కి తగ్గ డబ్బు రావటం లేదని ఇలాంటి లెక్చరర్లు ట్యూషన్లు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఏమైందో. డబ్బైతే బాగా సంపాదించారు, కనీసం అనుభవించారా అంటే అది లేదు. దాచి దాచి దొంగల పాలు చేసినట్లు ఇప్పుడు ట్యాక్స్ కట్టని డబ్బంతా గవర్నమెంట్ పాలవుతుంది. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కదా మేడం. తప్పదు. కానీ ఇదే టైంలో కీర్తి పెళ్లి ప్రమోద్ గారి మేనల్లుడితో జరగటం, ఆ టైంలో ఈ కేసు డీల్ చేయాల్సి రావటం, ఈ రెండు విషయాలైతే వేరువేరు. కానీ ఆ లెక్చరర్ రెండింటినీ ఒకేలా చూస్తే నేనేం చేయలేను. ఎమోషనల్గా ఉంటే డ్యూటీ చేయలేం, ప్రొఫెషనల్గా ప్రొసీజర్ ప్రకారం ప్రొసీడ్ అవ్వటమే. కానీ ఆ లెక్చరర్ రెండింటినీ ఒకేలా చూస్తే నేనేం చేయలేను. ఎమోషనల్గా ఉంటే డ్యూటీ చేయలేం, ప్రొఫెషనల్గా ప్రొసీజర్ ప్రకారం ప్రొసీడ్ అవ్వటమే. ఎనీవే, వారెంట్ వచ్చింది. మార్నింగ్ 7కి ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే 8 o'clock వరకు లెక్చరర్ ఇంటిని సర్చ్ చేయటం స్టార్ట్ చేయొచ్చు. ఓకే మేడం. బిడ్డలుగా మీరు గెలిస్తే భుజాలపైన పెట్టుకొని పొంగిపోతాం. మీరు ఓడిపోతే గుండెల్లో పెట్టుకొని హక్కును చేర్చుకుంటాం. నీ గుండెకు భారమైతే ఒంటరిగా కూర్చోకో. ఆ బాధని పంచుకోవడానికి నీకు ఈ అమ్మ ఎప్పుడూ ఉంటుంది.